నమస్కారం అండి. నా పేరు పుండరీక్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మార్చి 5, 6, 7 తేదీల్లో నాటక రంగంలోని 5 మహిళా దర్శకుల చేత నాటకాలు ప్రదర్శింపజేస్తున్నామండి. ఇది మా టీటీఆర్సీ తరఫున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఆనందకరమైన విషయం. మహిళా సాధికారితను ప్రస్ఫుటంగా తెలియజేయడానికి ఇది మా చిన్న ప్రయత్నం అని నేను మనవి చేసుకుంటున్నాను. సెలవు. హలో, దిస్ ఇస్ సౌమ్య. నేను టీటీఆర్సీ కండక్ట్ చేస్తున్న భూమిక థియేటర్ ఫెస్టివల్లో ఒక డైరెక్టర్. నా ప్లే వచ్చేసి ఇట్స్ అ థ్రిల్లర్ బేస్డ్ ప్లే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు టీటీఆర్సీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చడానికి. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. ఎందుకంటే ఎన్ని రోజులు విమెన్ డైరెక్టర్స్ ఎప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాన్సన్ట్రేట్ చేసి డ్రామాతో ఎలా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయవచ్చు అనేది చేసి ఉంటారు. ఈ ఆపర్చునిటీతో అందరికీ ఒక ఇట్స్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇట్ gave us a chance to come up with our techniques, to showcase it on a big stage అనమాట. రవీంద్ర భారతి లాంటి స్టేజ్ పైన ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత గొప్పగా చేసిన ఫెస్టివల్లో అవకాశం ఇచ్చారు. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ నిషుంబిత. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కళలు, ఇక్కడుండే సంస్కృతి పునరుజ్జీవింప చేసే క్రమంలో అటు ప్రభుత్వము ఇటు సంస్థలు అనేక కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ ఆకాంక్షల మేరకు, కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తి మేరకు గత 5 ఏళ్లుగా అటు కళలు, నాటకము, సంస్కృతి గొప్పగా ఈ ప్రాంతంలో పరిడవిల్లుతూ ఉంది. ఆ క్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కూడా నాటకము అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. మారుమూల ప్రాంతాల నుండి కళాకారులు సైతం ఈరోజు రవీంద్ర భారతి వైపు చూసే విధంగా ఈరోజు భాషా సాంస్కృతిక శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల దగ్గరికి కళల్ని తీసుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం నాటక రంగం అనేది రోజు రోజుకు పూర్తిగా కనుమరుగవుతున్న దశలో మరి 5 మంది దర్శకులుగా, మహిళా దర్శకురాలు వాళ్ళ ముందుకొచ్చి మేమున్నాం, ఈ నాటక రంగాన్ని మేము ఆదుకుంటాం, మళ్ళీ పునర్జీవం పోస్తామని చెప్పి మరి ఎంతో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ నాటక రంగంపై ఆసక్తి పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ, చిన్నప్పుడు మా గ్రామంలో నాటకాలు పోయేటివి. సత్యహరిశ్చంద్రుడు అని ఇక రకరకాలవి. ఆ నాటకానికి వచ్చిన తర్వాత అరే సత్యం తప్పొద్దు, ధర్మం తప్పొద్దు, నీతివంతంగా ఉండాలా అని చెప్పి అవి చూసి నేర్చుకునేటువంటి వాళ్ళు. శ్రీరామచంద్రుడు ఎట్లా పరిపాలించాడు అది చూసి నేర్చుకునేటువంటి వాళ్ళు. ఆ పాటలు పాడుకుంటూ ఆ పాటలను అర్థాన్ని, మంచి అర్థాన్ని కుటుంబంతో సహా ఆ నాటికలు చూసేటువంటి వాళ్ళు. మరి ఈరోజు చూడండి పరిస్థితి. నాటక రంగం అంటేనే పూర్తిగా చిన్న చూపు. సినిమా అంటే ఆ సినిమా చూడడానికి టికెట్ల గురించి నానా పాటలు పడి 100 రూపాయల టికెట్ దొరకకపోతే 1000 రూపాయలు సినిమా చూసి వస్తారు. కానీ అర్థమైన పాటలు వింటారు. కానీ అరే ఒక నాటకం ఆడుతున్నారు, దీనిలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి, దీన్ని చూసి సమాజం ఎంతో మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఈరోజు సినిమా వద్దామంటే కూడా పిల్లలు తీసుకుపోని పరిస్థితి. నాటిక వస్తుంటే కూడా కుటుంబం మొత్తం కూడా చూడలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. ఈ సమాజం మారడానికి, సమాజంలో అనేక రకాల అఘాయిత్యాలు కావడానికి, పిల్లలందరూ కూడా చెడు మార్గంలో పోవడానికి ప్రధానమైనటువంటి ఇలాంటి చెడు సన్నివేశాలు సినిమాలో కావచ్చు, రకరకాల ఆ చెడు సన్నివేశాలు వాళ్ళు చూసి చాలామంది నేరస్తులుగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ తరుణంలో మళ్ళీ పూర్వవైభవం రావాలి. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం, వెనకటికి అంబలి, రాగులు అవి తినేటి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ రాను మామూలు పేదోళ్ళు తినేది, బాగా బలిసిన వాళ్ళు రైస్ తినేది. ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చిందంటే రైస్ ఎవరు తింటలేదు,
మళ్ళీ కూరలు జొన్నలు రాగులు రప్పలు మళ్ళీ అది ఎత్తుకొని నాకు పరిస్థితి వస్తుంది. అట్లే ఇదంతా గుండ్రంగా ఉందన్నట్లు మళ్ళీ పోయింది. మళ్ళీ ఈ నాటక రంగం రావాలి, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తీసుకురావాలి. సమాజంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉంది ఈ నాటక రంగం పైన ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఎవరు మొట్టమొదటిసారిగా నాటక రంగ సంస్థకు చైర్మన్గా ఆ నాటక రంగంలో ఉన్నటువంటి వ్యక్తినే, ఒక కళాకారుల్ని చైర్మన్గా చేసి నీ శాఖను నువ్వేం చేస్తావు, నీ డిపార్ట్మెంట్ నువ్వు నడుపుకో అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఎవరికి ఏ దాని ఆసక్తి ఉంటే, ఎవరు ఏ దానికి పనికి వస్తారో అది చేయండి అని చెప్పి ఈరోజు చైర్మన్గా ఇవ్వడం. మరి ఎంతోమంది ఈ వేదిక ద్వారా రవీంద్ర భారతిలో మా హరికృష్ణ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది కళాకారులకు రవీంద్ర భారతి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రవీంద్ర భారతి ప్రోగ్రాం అంటే ఎవరికి దక్కేది కాదు, పెద్ద పెద్ద పైరులతో కొడుకునేది. ఈరోజు మామూలు వ్యక్తులకు కూడా, సాదాసీద వ్యక్తులకు కూడా రవీంద్ర భారతిలో ఒక ప్రదర్శన చేయదలుచుకున్నామంటే గొప్ప అవకాశం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకొక పెద్ద కళాభారతి అనే పేరు మీద కూడా పెద్ద కళాభారతి కూడా మా ఇక్కడ హైదరాబాద్లో మా ముఖ్యమంత్రి గారు నిర్వహించబోతా ఉన్నారు. ఈ కళాకారుల కవుల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. మరి ఈ నందిని సిద్ధారెడ్డి గారు కూడా కవి, నాగేటి సాళ్ళలో నా తెలంగాణ పాట రాసినటువంటి అతన్ని సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే ఎవరెవరు ఏ నైపుణ్యం ఉన్నారో దానిలో వాళ్ళని ఆ శాఖలు అప్పచెప్పి మీరు నేర్చుకోండి, దాన్ని కాపాడుకోండి అని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం మా తెలంగాణ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారికి ఎన్నో నవలలు పుస్తకాలు చదువుతూ ఉంటారు. కొన్ని వందల వేల పుస్తకాలు చదివినాడు. మీరు ఏ పుస్తకం గురించి చదివినా కూడా అనర్గళంగా చెప్తాడు. తెలుగు భాష ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు మీరు చూసింటారు. అసలు అందరూ ఆశ్చర్యపోయే రీతిలో ఎన్నో పద్యాలు పాడి, ఎన్నో గేయాలు పాడినటువంటి పరిస్థితి కూడా. కనుక మనం మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. ఈరోజు ఆకాశం నుంచి అంతరిక్షంలో పోయిస్తున్నారు, పైలట్ నడుపుతున్నారు. ఈరోజు మన మెట్రో ట్రైన్ కూడా మహిళలే నడుపుతూ ఉన్నారు. కనుక అన్నీ మనం చెప్తున్నాం కానీ మరి ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు. ఎన్ని అధికారాలు వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా చులకన భావమే ఉంది. ఈ రోజు వరకు కూడా ఆ సొసైటీలో మగవాళ్ళతో సమానంగా లేనటువంటి పరిస్థితి ఉంది. దానికి చట్టాలు వచ్చినా ఇంకేది వచ్చినా అవన్నీ ఏం చేయలేదు. ప్రజలలో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రావడానికి మరి చైతన్యవంతులు కావడానికి ఇలాంటి నాటికల ద్వారా మంచిగా ప్రదర్శించి కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఇంకా మోడర్న్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మీరు ఏదైనా కార్యక్రమం చేయదలుచుకున్నా మా ముఖ్యమంత్రి గారు చెప్పి, మా ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు తగిన సహాయ సహకారాలు ఖచ్చితంగా మేము అందిస్తాం. ఎవరైనా సరే కళాకారులకు ఎల్లలు లేవు, కళాకారులకు కులం మతం లేదు, కళాకారులకు ప్రాంతాలు లేవు. కనుక ఈరోజు మనకు ఎలాంటి ఇది లేదు. ఎవరికైనా సరే తెలంగాణ ప్రభుత్వం వీరికి మంచి ఆదరణ, తగిన గుర్తింపు మా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ 5 మందిని భూమిక పేరు మీద నిర్వహిస్తున్నటువంటి 5 మంది డైరెక్టర్లు, వారికి ప్రోత్సహించినటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పేరును అభినందిస్తూ ముగిస్తున్నాం. తర్వాత బిహెచ్ కళ్యాణి గారికి, కోట్ల హనుమంతరావు గారికి, ప్రారంభిస్తాం. చెన్నై గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం. మంత్రివర్యులు వారికి టీటీఆర్సీ ఒక జ్ఞాపికగా అందించి సన్మానం చేయాలని మేము భావిస్తున్నాం. టీటీఆర్సీ తరఫున మంత్రి గారికి సన్మానం. డైరెక్ట్గా 6:30కు, ఖచ్చితంగా 6:30కు ఎలాంటి సభా కార్యక్రమము, ఎలాంటి ఉపన్యాసాలు లేకుండానే మా మొట్టమొదటి నాటకం రేపు 6:30 గంటలకే ప్రారంభమవుతుంది.
ఈ గ్యాంగ్ లీడర్ తప్ప వీడిని చంపగలిగేవారు ఎవరై ఉండొచ్చు? సార్ వాడికి ఉన్న గ్యాంగ్కి అలా అనిపించడంలో తప్పులేదు సార్, కానీ నాకెందుకో వాడు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది సార్. అసలు వాడు చంపలేదు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? గట్టిగా చెప్పాలంటే ఆధారం ఏం లేదు సార్, కానీ వాడే చంపాడు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఆధారాలు ఏం లేవు కదా సార్. రే, వాడు ఒక గ్యాంగ్కి లీడర్. చూసావు కదా నా కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్తో అలా మాట్లాడాడంటే వాడు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకో. అంటే వాడు ఆధారాలు లేకుండా హత్య చేయగలడు అంటున్నారు, అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ. వాడేంటి ఒక మామూలు రౌడీ అనుకున్నావా? ఆ యదవా చదువుకుని చచ్చాడు. కరెక్టే సార్. సో వాడు చెప్పిందంతా కూడా అబద్ధం అయి ఉండొచ్చు, కానీ ఇందులో వాడికి అబద్ధం చెప్తే ఏమొస్తుంది సార్? పైగా ఆ క్రిమినల్ని చంపాలని అనుకుంటున్నాను కూడా వాడే చెప్పాడు కదా సార్. అయినా వాడు అన్నట్టు వాడే చంపొచ్చు కదా సార్. గట్టిగా ఆ మాట. అసలే మీడియా వాళ్ళు ఉన్నారు పెంట రాసుకోవడానికి. నీ అయ్యా. సారీ సార్. ఛే, నువ్వెక్కడ దొరికావురా బాబు? సర్లే, నువ్వు చెప్పినట్టు మన డిపార్ట్మెంట్నే చూద్దాం. ఆ కానిస్టేబుల్ సంగతి ఏంటి? వాడే చేసి ఉండొచ్చు కదా. లేదు సార్, నాకెందుకో ఈ హత్య వాడు చేయలేదు అనిపిస్తుంది. రే, నీకేమనిపిస్తుంది? ఎవడు అడిగాడు? ఆధారం ఉందా లేదా? లేదు సార్, కానీ బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ కూడా వాడికి అనుకూలంగా ఉన్నాయి సార్. ఏం బ్యాలిస్టిక్ రిపోర్ట్స్ ఏమోరా? వాడు ఒక పోలీసే కదా, వాడికి ఆ మాత్రం తెలీదా వాటిని ఎలా మార్చేయాలో, మన డిపార్ట్మెంట్తో ఎలా ఆడుకోవాలో? నిజమే సార్, నిజమే. పైగా వాడొకప్పుడు క్రిమినల్ కూడా సార్ కదా. క్రిమినల్గా ఉండి పోలీస్గా మారిన వాడికి క్రిమినల్ మైండ్ ఎక్కువ ఉంటుంది. చంపేయాలి అనుకున్నప్పుడల్లా ఈజీగా చంపేస్తారు. ఎన్కౌంటర్ ఏదో అని రిపోర్ట్ రాయించేస్తారు. లేదు సార్, వాడికి ఎన్కౌంటర్ చేసేంత అధికారం లేదు, ఏదో ప్యాట్రోలింగ్ చేసే కానిస్టేబుల్ అంతే. ఆహా, అలా అని వాడు తెలివి తక్కువ వాడు అనుకో. క్రిమినల్గా ఉండి పోలీస్గా మారాడు వాడు. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుందా వాడి విషయంలో మాత్రం. అవును సార్, అసలు ఆ లేడీనే చంపడొచ్చు కదా సార్, ఎందుకని మీరు ఆవిడని వదిలేశారు? రే, నీకు ఆ మాత్రం తెలియలేదా? అది హంతకురాలు కాదు. అదేంటి సార్, ఆవిడే గన్ తీసుకుని వచ్చింది, లొంగిపోయింది కూడా. రే, నీకు ఆ రిపోర్ట్స్ ఆ ఫొటోస్ అంత స్పష్టంగా చూపించాను, అందులో అంత క్లియర్గా ఉంది అది హత్య చేయలేదని. ఏమో సార్, నాకు మాత్రం ఈ హత్య ఆవిడే చేసిందేమో అనిపిస్తుంది. రే, నీకు అందరితోనే అలాగే అనిపిస్తుంది. అసలు నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్నావా లేదంటే ఊరికే గెస్ట్ చేస్తున్నావా? అసలు ఈ కేసే అలా ఉంది సార్. ఈ కేసులో ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు, ఈ లేడీ అయితే మరి ప్రత్యేకంగా సార్. అదే చేసిందని నీకు ఎందుకంత అనిపిస్తుంది? నీకు గోల. సర్లే, ఇంతకీ ఆ ఎమ్మెల్యే సంగతి ఏంటి? వాడు కూడా చాలా ఇంపార్టెంట్ సస్పెక్ట్ ఈ కేసులో. అవును సార్, మీరు తర్వాత ఏమైనా ఆ ఎమ్మెల్యే పైన ఇన్వెస్టిగేషన్ చేశారా? వాడి మీద ఇన్వెస్టిగేషన్ ఏంట్రా? అంత ఓపిక లేదు నాకు. అదేంటి సార్, వాడి ఫోటోలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర ఆధారాలుగా. చూద్దాం. ఈ కేసులో ప్రతి ఒక్కడు అలాగే చచ్చాడు కదా. అవును సార్, ఒకవేళ వాడు చెప్పింది అబద్ధమై ఉంటే అప్పుడు వాడే అంత కూడా ఉండొచ్చు కదా సార్. నువ్వు చెప్తుంది నిజమే, కానీ
చేయడానికి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ బాబోయ్ అస్సలు ఓపిక లేదు. అసలు ఈ కేసు పెట్టినంత హింస ఏది పెట్టలే. సాల్వ్ చేద్దామంటే మన దగ్గర ఒక చిన్న దారి కూడా లేదు. సార్ అలా చిరాకుగా ఉంటే ఏం ఆలోచించలేము సార్. కొంచెం కూల్గా ఉండి ఆలోచించి చూడండి. కూల్ అంట అబ్బా, అసలు నా నెత్తి మీద ఉన్న ప్రెషర్ తెలుసా నీకు? ఊరికే ఎదవ సలహాలు ఇస్తావు. చే, ఒక పెద్ద క్రిమినల్ యాక్ట్ జరిగింది. ఇప్పుడు దాకా ఎవడు చేశాడో ఏంటో కనిపెట్టలేకపోయాడు. మనకి మొత్తం 4 సస్పెక్ట్స్ ఉన్నారు, కానీ వాళ్ళే చేశారనడానికి ఆధారాలు లేవు. అసలు వాళ్ళల్లో ఒకరు చేశారో లేదో కూడా తెలియదు. మనం ఇన్ని రోజులు ఏం పీక్తున్నారు అంతా? ఎందుకు ఈ కేసు సాల్వ్ చేయలేకపోతున్నాం మనం? సార్ మనం మిస్ అయిన డీటెయిల్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది సార్. ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్. చిన్న డీటెయిల్ అంట. నీ లవడ ఐడియాలు ఇవ్వకి ఇప్పుడు ఏముంది ఇంకా ఈ ఫైల్స్లో చదవడానికి? అన్ని ఫైల్స్ తిరిగేసి చదవడం కూడా అయిపోయింది. సరే చెప్పి తగలడు, ఏంటా డీటెయిల్? సార్ ఈ హత్య చాలా జాగ్రత్తగా చేసిన హత్య సార్. అంటే ఏంట్రా? అంటే సార్ మనకి కేసులో చాలా ఆధారాలు దొరికాయి సార్. కానీ ప్రతిసారి హంతకుడు దొరికాడు అనుకునే లోపు మన దగ్గర ఉన్న ఆధారాలు ఇది వాడే హంతకుడు అని చెప్పడానికి మాత్రం సరిపోవట్లేదు. పైగా ఒక్క సస్పెక్ట్తోనే ఇలా ఉంటే పర్లేదు సార్. మన దగ్గర ఉన్న 4 కథ ఇదే. అయినా ప్రతి ఒక్క సస్పెక్ట్కి వాడు హత్య చేయలేదు అని ఇంత గట్టి ఆధారం ఉండడం ఏంటి సార్ అసలు? అయితే వాళ్ళు ఇచ్చిన ఆధారంలోనే ఏదో లొసుగు ఉంది, లేదా మనమే ఏదో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది సార్. అయిపోయిందా? ఎంత వాగేవరా బాబు. సార్ ఈ గేమ్లో మనం గెలుస్తున్నాం అనుకున్న లోపు ఓడిపోతున్నాం. అసలు ఈ గేమ్ మనం ఆడుతున్నట్లేదు సార్, మనతో ఎవరు ఆడుతున్నట్టుంది. అంటే మనల్ని ఎవరో ఫూల్స్ చేస్తున్నారంట. డీటెయిల్స్ మిస్ అయ్యామంటావు ఇంకో పక్క. ఏమై ఉండొచ్చు అది? రాఘవ్ సార్ సారీ సార్, ఏమన్నా సార్? రేయ్, నీకు అసలు కొంచెం భయం ఉందా? నేను ఇక్కడ ఇంత వాగుతుంటే ఏం పట్టించుకోకుండా ఏం గెలుపుతున్నారు అక్కడ? ఎవరై ఉండొచ్చు అని అడిగా నిన్ను. సార్ నీ అమ్మరే. సార్ సార్ మీతో ఈ ఫైల్ గురించి ఇదివరకే మాట్లాడాను సార్. నేను ఆ చనిపోయిన పిల్లల క్రైమ్ సీన్ గురించి మీతో ఇంతకుముందుకే మాట్లాడాను సార్. ఆ కేసు మన కేసుని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మళ్ళీనా? మళ్ళీ ఆ కేసు గురించి మాట్లాడతావేంట్రా? సార్ ఆ క్రైమ్ సీన్లో ఒక పిల్లాడు చనిపోయాడు, ఇంకో పిల్ల తప్పిపోయింది. ఆ తప్పిపోయిన పిల్లని మనం కనుక్కుంటే కనుక మనకు చిన్న ఆధారం దొరుకుతుంది సార్. చూడు, ఈ కేసులో మనకి ఎలాంటి క్లూస్ లేవు. అనవసరంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి నీ టైము నా టైము వేస్ట్ చేయి. వెంటనే దీని గురించి మర్చిపో, వదిలే.
ప్రఖ్యాత నటులు రఘుబాబు గారు వచ్చి ఇంతసేపు ఆల్మోస్ట్ 10:30 అవుతోంది. ఇంతసేపు ఇక్కడ ఉండి వారు మన నాటకాన్ని చూశారు. వారికి చాలా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నాటకాలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కూడా నాటకం నుంచే సినిమాకి వచ్చాను. ఇదే స్టేజ్ మీద రవీంద్ర భారతిలో కరెక్ట్గా 17 సంవత్సరాల ముందు నంది అవార్డు తీసుకున్నాను నాటకంలో. సినిమాలో మొన్న తీసుకున్నాను జస్ట్ రీసెంట్గా. కానీ ఈరోజు ఈవినింగు చాలా పనులు ఉన్నాయి. ఎస్పెషలీ మా ఎలక్షన్స్ ఉన్నాయి 10th. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఒక ప్రక్క జరుగుతూనే ఉండగా నిన్న మొన్న రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు వీళ్ళు నాకు ఆ మా అసోసియేషన్కి వచ్చి ఇలా 5, 6, 7 మహిళా దర్శకులతోటి నాటకం మొదలు పెడుతున్నారండి. 5, 6, 7 3 రోజులు ఉన్నాయనంటే నేను పొద్దున్నుంచి తనకలాడుతున్నాను ఏదో విధంగా ఇక్కడికి వచ్చేయాలి, వచ్చి చూడాలి అని. లక్కీగా నేను 8:30కి వచ్చినప్పుడు అప్పటికి స్టార్ట్ అవ్వలేదు. నేను మొత్తం నాటకం చూడడం జరిగింది అనమాట. నాకు ఎంత ఆనందంగా ఉందో అంత సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈ ఆర్టిస్టులు ఏంటి, వీళ్ళేంటి, అసలు వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వీళ్ళ వయసులో ఏమీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, 25 ఏళ్ల తర్వాత నేను ఉండనేమో, నేను నాటకం చూడలేమో అనుకున్నాను. కానీ ఆ నాటకాన్ని 25 ఏళ్ల తర్వాత నాటకాన్ని ఈరోజు వీళ్ళు చూపించారు. అడ్వాన్స్డ్, ఇంత అడ్వాన్స్డ్ నాటకం నేను ఫస్ట్ టైం చూడడం. అఫ్కోర్స్ మైము ఇవన్నీ కూడా చాలా చూసాం అనుకోండి, కామెడీ ఇలాంటి సెటప్లో, ఈ సెటైరికల్లో. బట్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, శ్వేత గారు అఫ్కోర్స్ మొత్తం ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ అభినందించాలి. నేను అభినందించడానికి అంత పెద్దవాడిని కాదు, నాకు తెలియదు. కానీ నిజంగా ఐ బౌ మై హెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హియర్, ఎస్పెషలీ ద టెక్నీషియన్స్. అఫ్కోర్స్ వాట్ ఏ డెడికేషన్ అండి. అసలు ఎంత నేను తక్కువ మాట్లాడినా కూడా చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటాను. కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు, డెఫినెట్గా తక్కువే మాట్లాడుతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూసిన మీరందరూ కూడాను డెఫినెట్గా ఆనందించుంటారు అనుకుంటున్నాను. పాపం మీరు అందరూ 5:30కి వచ్చి చాలాసేపు వెయిట్ చేశారు ఇక్కడ. బట్ మంచి నాటకాన్ని చూశారని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన టెక్నీషియన్స్ కానివ్వండి, మీడియా వారు, పబ్లిసిటీ ప్రెస్ వారు, వీళ్ళందరికీ కూడాను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతసేపు అందరూ కూడా ఈ నాటకాన్ని చూసినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ నా తరఫున నా కంగ్రాచులేషన్స్, నా అభినందనలు. థ్యాంక్ యూ. ఇంత మంచి నాటకాన్ని మీరు చూపించినందుకు థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరూ కూడా మరొకసారి నా కంగ్రాచులేషన్స్, నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.